హలో హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు మెంతి కూరతోటి కర్రీ చేయబోతున్నాను. అందుకోసం మనం ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను శనగపిండి, 1 స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు ఇలా చిన్నగా ఫ్లేమ్ పెట్టేసి మనం దోరగా వేయించుకోవాలి. అది చల్లబడ్డ తర్వాత పౌడర్ చేసి పెట్టేసేది. ఒక 2 కట్టల మెంతి కూర, ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఒక 2 చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. పచ్చిమిర్చి కూడా ఒక 4, అల్లం కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. మెంతి కూర మనం బాగా కడిగేసి కొద్దిగా వాటర్ అంతా పోయేదాకా ఉంచి అది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. మెంతి కూర ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేసేసి ఒక గరిట పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కొద్దిగా వేపిన తర్వాత మెంతి కూర కూడా వేసి కొద్దిగా వేయిద్దాం తడిపోయేదాకా. కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ కూడా వేద్దాం. కొద్దిగా అట్లా అందులో ఉన్న తడిపోయేదాకా వేయించండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒక 2 సెకండ్స్ అలా వేయించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే బాండ్లీలో మరి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఒక గరిట ఆయిల్ వేసాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు, 1 స్పూను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి అవి మగ్గనివ్వాలి. నెయ్యి మనం 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. అది కూడా మనం మీడియంలోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి మగ్గేదాకా. మనం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది టమాటా కూడా. ఇది మనం రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనం మెంతి కూరతోటి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక అది నువ్వులు, పల్లీలు అది పొడి చేసి పెట్టాం కదా, ఆ పొడి వేసి మరి కొద్దిసేపు అలా కలుపుదాము. ఆ మసాలా అంతా అది మన టమాటా ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుదాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయండి. నేను ముందుగా వేసేది మర్చిపోయాను ఆనియన్స్ వేసినప్పుడు. కారం ఒక 1.5 స్పూన్ వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా. సాల్ట్ నేను రాళ్ళ ఉప్పే వాడతాను, అదైతేనే హెల్త్కి మంచిది అంటారు కదా. ఇప్పుడు అది అంతా ముక్కలకంతా పట్టేలాగా బాగా కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుందాము. మనకు గ్రేవీ అప్పుడే తెలుస్తుంది కదా, గ్రేవీ ఇలా అంటే బాగుంటుందని. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం, మీడియం గ్లాస్ తోటి. సాల్ట్ వేసాను. సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి అంతా బాగా కలిపితే మనకు గ్రేవీ ఎలా ఉండాలో తెలుస్తుంది. కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది గ్రేవీ, పల్చగా లేకోకుండా. రైస్లోకి కూడా బాగుంటుంది, మనం కలర్ రైస్లోకైనా కూడా బాగుంటుంది. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేద్దాం.
ఇలా ఉంటే సరిపోతుంది గ్రేవీ. మనం ఒకసారి అలా గరిటెతో కలిపి చూసి మనకు అవసరం అనిపిస్తే వాటర్ వేయాలి కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించేద్దాం. సిమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్ పెడితే మనం శనగపిండి అదంతా వేసింటాం కదా, అడుగంటుతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా అలా పైకి వచ్చింది కాబట్టి అది మనకు గ్రేవీ రెడీ అయిపోయినట్టే. మనం మెంతికూర వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాం. ఒకసారి అంతా బాగా కలిపేసి మరి ఒక 2-3 మినిట్స్ ఉడికిచ్చేద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోటీస్లకు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మనకు మెంతికూర అవి కొంచెం తినరు కదా, ఇలా చేస్తే వాళ్ళకి అది తెలియదు కాబట్టి తినేస్తారు రోటీస్లోకి. అలాగా మన కూరలు కూడా ఏమి తోచినప్పుడు ఇలా మెంతికూరతోటి రోటీస్లోకి చేస్తే హెల్త్కి మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేద్దాం. అంతేనండి, మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. మనం లాస్ట్లో మరి కొద్దిగా ఆయిల్ వేసి, ఇప్పుడు కూడా మనము బటర్ వేసుకోవచ్చు, కానీ బటర్ కంటే నేను ఆయిలే వేసాను. బటర్ మాకు అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసేసి పోపు పెట్టేయడమే. అందులో కొద్దిగా మనం జస్ట్ ఊరికే కొద్దిగా కారం వేస్తే అది ఆ ఆయిల్లో వేగింటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు పెట్టేసి ఒకసారి అంతా బాగా కలిపేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.